అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, ఎప్పుడు చూసినా తమ అత్తామామలు వారి గదిలోనే ఉంటున్నారని, పైగా తలుపులు బిగించుకొని సరసాలాడుతున్నారని, చిచి, కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు ఇంతమంది ఉన్నా కూడా వీళ్ళకిదేం పోయే కాలం అని కోడళ్ళు గుసగుసలాడుకుంటూ అత్తగారిని కూడా సూటిపోటి మాటలంటున్నారు. మరి అలాంటి కోడళ్లకు ఆ మామగారు ఎలా బుద్ధి చెప్పారు అనే కథను ఈరోజు మనం విందామండి. కథ పేరు గది. రచించిన వారు మాడుగుల కృష్ణకుమారి గారు. మరి ఈ కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. మీ పద్ధతి నాకేం నచ్చటం లేదు సుమా. రాను రాను మరీ కుర్రాడైపోతున్నారు. అందరికీ వయస్సు ముందుకు నడుస్తుంటే మీకు మాత్రం వెనక్కు పరిగెడుతున్నట్లుంది. 1/2 మంది సంతానం, ఓ 10 మంది మనవలు మనవరాళ్ళు ఉన్నారని మర్చిపోకండి. హవ్వా, ఎవరన్నా వింటే నవ్విపోతారు. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం, అది వంటగదిలో ఎవరైనా చూస్తారు అనైనా లేకుండా వెనక నుంచి వచ్చి నన్ను వాటేసుకుంటారా? మొన్నటికి మొన్న బాత్రూంలో కూర్చొని చన్నీళ్లు కావాలి అన్న నెపంతో పిలిచి లోపలికి రాగానే గడియ వేస్తారా? కోడళ్ల ముందు నా ప్రాణం సిగ్గుతో చచ్చిపోయిందంటే నమ్మండి. ఇప్పటికిప్పుడు గుడి పేరు చెప్పి ఈ హోటల్కి తీసుకొస్తారా? ఎవరైనా చూస్తే బాగుంటుందా? మధ్యాహ్నం నుంచి కడుపులో ఉన్న అక్కసంతా భర్త ముందర వెళ్ళగక్కింది సరస్వతమ్మ. ఏం మాట్లాడరే? ఆ టైంకి పెద్ద కోడలు వచ్చింది కాబట్టి సరిపోయింది. అదే చిన్న కోడలైతేనా నానా అల్లరి చేసేది. ఓసారి మీరు నా బుగ్గన చిటికెయ్యడం చూసిందట. అందరికీ చెప్పేసింది. ఏంటి, నేనా? ఎప్పుడో గుర్తులేదే అన్నాడు మన్మథం భార్య వైపు నవ్వుతూ చూస్తూ. ఎప్పుడో ఓసారైతే గుర్తుంటుంది. ఎప్పుడూ అదే రందాయే మీకు. ఎవరైనా చూస్తారని ఉందా ఏమైనా? మీ చూపులన్నీ నా మీదనేగా. అయినా కొంత వయసొచ్చాక ఇవన్నీ తగ్గించుకోవాలి అంటూ భార్య చెప్పిందంతా విని, అసలు ఈ తప్పంతా నీదేనోయ్ అన్నారాయన భార్య వైపు చూస్తూ. ఆవిడ తెల్లబోతూ, నాదా అంటే ఈ చేష్టలన్నీ నేను చెయ్యమంటున్నానా అంది. లేకపోతే ఇంత వయసొచ్చినా ఇంత అందంగా ఎవరుండమన్నారు చెప్పు? ఈరోజు మన పెళ్లి రోజు కదా. ఉదయం నుంచి ఒక్కసారైనా నా ముఖం చూశావా? కనీసం నీ చేత్తో కాఫీ అయినా ఇచ్చావా? ఎంతసేపు ఆ వంటగది తప్ప మరి నాకెలా ఉంటుంది? అందుకే పెళ్లిరోజు కానుకగా ఓ ముద్దిచ్చాను. ఎన్నాళ్ళయ్యిందో మనం ఇలా కూర్చొని మాట్లాడుకొని. అందుకే ఈ హోటల్కి తీసుకొచ్చాను. ఈ మాత్రం దానికే అంత హడావిడి చేస్తున్నావు ఎందుకో మరి. వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అని. చూస్తే చూస్తారు ఏమిటట, ఈ వయసులో కూడా అన్యోన్యంగా ఉన్నామని సంతోషిస్తారు. సంతోషించడం కాదు, అందరికీ టామ్ చేస్తారండి. వయసు పెరిగినా వీళ్ళకి ధ్యాస మాత్రం తరగలేదని. అయినా పెళ్లి రోజు పేరంటాలు చేసుకునేందుకు మనమేమన్నా చిన్నవాళ్ళమా అందావిడ. అబ్బా, ఒంటరిగా ఉన్నా ఈ గొడవేనా? కాస్త సరదాగా కబుర్లు చెప్పవు అన్నాడాయన భార్యను ప్రేమగా దగ్గరకు తీసుకుంటూ. ఇక్కడ నా రామాయణం సాగుతూనే ఉంది. మీరు మీ భాగవతం మొదలు పెట్టారన్నమాట. నడవండి అందావిడ ఆయన నుంచి దూరంగా జరిగి. అయిష్టంగానే లేచారాయన. ఇంటికి వస్తూనే వెళ్ళేటప్పుడు అత్తగారి తల్లో లేని పూలు, మామగారి నోట్లో కిల్లి చూసి గుసగుసలాడుకున్నారు కోడళ్ళిద్దరూ. మీ నాన్నగారే నయం, పెళ్లి రోజు అని అత్తగారిని హోటల్కి డిన్నర్కి తీసుకెళ్లారట. మీరున్నారెందుకు అంటూ భర్తను దెప్పి పొడిచింది పెద్ద కోడలు హేమ. ఎవరు చెప్పారు నీకు అన్నాడు భర్త. పెద్ద మరిదిగారి స్నేహితుడు చూసి మరిదిగారితో చెబితే అతను భార్యతో చెప్పాడట. ఆమె నాతో చెబితే నేను మీతో చెబుతున్నాను అందావిడ. మా నాన్న ఇంకా తాను కుర్రాడిని అనుకుంటున్నాడు కాబోలు అన్నాడు కొడుకు. మహానుభావుడు, ఈ వయసులోనే ఇలా ఉంటే వయసులో ఉండేటప్పుడు ఎలా ఉండేవాడో ఏంటో అంది ఆలోచనగా హేమ. సర్లే, ఆ గొడవ మానేసి లైట్ ఆర్పు అంటూ విసుగ్గా అన్నాడు భాస్కరం. మన్మథం గారి కుటుంబం గృహప్రవేశం అయ్యి 3 రోజులయ్యింది. కొత్త ఇంట్లో సామాన్లు సర్దే గొడవలో
కోడళ్ళకి అండదండగా ఉంది సరస్వతమ్మ. మధ్యాహ్నం భోజనాలు పూర్తయిపోయాయి. ఇంట్లోని వాళ్ళందర్నీ హాల్లో సమావేశపరచాడు ఆ ఇంటి పెద్ద మన్మథం. చూడండి పిల్లలు, ఎంతో కాలంగా ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాను, కానీ కుదరలేదు. ఎదుగు బొదుగు లేని ఉద్యోగంతో రిటైర్ అయ్యాను. మీ అమ్మకి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన సొమ్ము ఎప్పుడో బ్యాంకులో వేస్తే అది ఇన్నాళ్లకు పిల్లల్ని పెట్టి పెరిగి పెద్దయి ఇదిగో ఈ ఇల్లు ఇలా అమరేలా చూసింది. మీ అందరికీ తెలుసు, ఇన్నాళ్లుగా అద్దె కొంపలో ఇరుకు గదుల్లో మీరు, వంటగదిలో మీ అమ్మ, వరండాలో నేను ఎలాగో అలా కాలక్షేపం చేశాం. ఇప్పుడు సొంత ఇంట్లో అయినా సుఖపడాలి. అందుకే మీకందరికీ చెప్పేదేంటంటే, ఆ దక్షిణం వైపు బెడ్రూమ్ నాకు కావాలి, మిగిలిన గదులు మీ ఇష్టం అన్నాడాయన. ఆ మాస్టర్ బెడ్రూమ్ మీకా అన్నట్లుగా చూశారు కొడుకులు ముగ్గురు. అవును, నాకే అన్నట్లుగా చూశాడు ఆయన. ఈ వయసులో మీకు గదా అని ఒకరు. మీకు ప్రత్యేకంగా గదెందుకు నాన్నా, ఇంత ఇంట్లో ఎక్కడైనా ఉండొచ్చుగా, ఎక్కడైనా పడుకోవచ్చు అని మరొకరు తమ తమ అభిప్రాయాలు వివరించారు. కానీ మన్మథం గారు ఎవ్వరి మాట వినిపించుకోలేదు. లాభం లేదనుకున్న కొడుకులు తల్లి దగ్గరకు వెళ్లారు. సరస్వతమ్మకు తల కొట్టినట్లుగా అయింది. ఏమిటండి మీరనేది? అసలు మతుండే మాట్లాడుతున్నారా? ఈ వయసులో మనకు గదా, అది కొడుకులతో పోటీపడి నాకేం నచ్చలేదు. అయినా మనం ఎక్కడుంటే ఏం చెప్పండి? ఒరే పిల్లలు, మీ నాన్నగారు సరదాగా అంటున్నారు, కానీ మీలో ఎవరో ఒకరు ఆ గదిని తీసుకోండి అంది సరస్వతమ్మ. ఈవిడ మాటలు ముసలాయన మాత్రం పడనిస్తాడా? ఆయన ఆలోచనలు పడుచువాళ్లకన్నా 10 అడుగులు ముందున్నాయి అనుకున్నారు కోడళ్ళు. నిర్ణయం నీది కాదు సరస్వతి, నాది అన్నాడు మన్మథం గారు స్థిరమైన గొంతుతో. కొడుకుల ముఖాలు మాడిపోయాయి. ముసలాయన సామాన్యుడా అనుకున్నారు కోడళ్ళు. మర్నాడే ఉదయం ఇంటి ముందు ఆగిన బండిలో నుండి డబుల్ కాట్ బెడ్ దిగింది. అది సరాసరి మన్మథం గారి గదివైపు నడిచింది. మరి కాసేపటికి ఆ గది కిటికీలకు తలుపులకు పువ్వుల కర్టెన్స్ వెలిశాయి. తనకేం పట్టనట్లుగా దొడ్లో తులసమ్మ దగ్గర ఒత్తులు చేసుకుంటూ కూర్చుంది సరస్వతమ్మ. భార్య చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళి, చూడవోయ్, ఎలా ఉంది మన గది, ఈ మంచం, రా ఇలా వచ్చి కూర్చో అన్నారాయన సంతోషంగా. మంచం బాగానే ఉంది, మీరు బాగానే ఉన్నారు, బాగా లేంది ఎటొచ్చి నాకే అందావిడ. ఏ, మనకు మాత్రం ఒక మంచం ఉండకూడదా? ఈ వయసులో మనం సుఖపడటం తప్పంటావా? చెప్పు అన్నారాయన. తప్పు కాదు, కానీ మంచం, అది ఈ మంచం అంత ముఖ్యమంటారా? మీ పనులు నాకేం అర్థం కావటం లేదు. కొడుకులు కోడళ్ళు చూసే చూపులు తట్టుకోవటం నా వల్ల కావటం లేదు సుమా. కళ్ళనీళ్ళు గిర్రున తిరిగాయావిడకు. చూడు సరస్వతి, ఇది నీ ఇల్లు. ఇక్కడ నువ్వు ఎవ్వరికీ జంకవలసిన అవసరం లేదు. ఇదంతా నీకోసమే అన్నారాయన అనురాగంగా. అవును, నాకోసమే, నేను మాటలు పడ్డానికే అనుకుందావిడ. ఆ ఉదయం ఆలస్యంగా లేచిన అత్తగారిని చూసి కళ్ళతోనే సైగలు చేసుకున్నారు కోడళ్ళు. అత్తయ్య, రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపోయినట్లున్నారు అంది పెద్ద కోడలు అత్తగారి వైపు అదోలా చూస్తూ. మరే, లైటు వెలగటం నేను చూశాను అంది చిన్న కోడలు. సమాధానం చెప్పకుండా బాత్రూం వైపు వెళ్తున్న ఆవిడ చెవులకు కొత్త గది, కొత్త మంచం, మళ్ళీ వెనకటి రోజులు గుర్తొచ్చినట్లున్నాయి అని పకపక నవ్వుకోవటం వినపడింది. మామగారి హుషారు చూస్తుంటే మళ్ళీ అత్తగారికి సీమంతం వేడుకలు చెయ్యాలో ఏమో అని కూడా నవ్వుకున్నారు కోడళ్ళు. రోజులో చాలాసేపు ముసలాయన గది తలుపులు మూసుకొని ఉండటం గమనించి, చిచి, వయసు రాగానే సరిపోదు, కాస్త ఇంగితం పెరగాలి. 10 మంది తిరిగే కొంపలో మరి ఇలానా? నేనైతే ఆత్మహత్య చేసుకునేదాన్ని అంది చిన్న కోడలు. వాళ్ల వేలాకోలం, వెక్కిరింతలు, అసహ్యాల మధ్య నిస్సహాయంగా చూస్తూ నిలబడిందా గది. ఏమిటండి ఇదంతా? మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? చాలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు అని కోడళ్ళు ఎవరి మొగుళ్లకు వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. అవును, నిజమే. ఈ వయసులో నాన్న ఇలా ప్రవర్తించడం చాలా చండాలంగా ఉంది. ఇంట్లో పెళ్ళిడికొచ్చిన ఆడపిల్లలు కూడా ఉన్నారు. చెడిపోరు
అనుకొని కొడుకులు కోడళ్ళు తమ అసమ్మతిని ప్రకటిస్తూ ఆ తలుపును సామూహికంగా బాదారు. ఇంతలో బల్లున తలుపులు తెరుచుకున్నాయి. బయటికి వచ్చిన మన్మథంగారు దండయాత్రకు వచ్చిన ప్రత్యర్థులను ఒక్కసారిగా చూసి ఏమిటి అన్నట్లుగా ప్రశ్నించారు. సమాధానం రాలేదు. ఈసారి కాస్త గట్టిగానే అడిగారు. ఏం చెప్పాలో తెలియక తికమక పడ్డారు కొడుకులు. కోడళ్ళు ఒకళ్ళ ముఖాలు ఒకరు చూసుకోవటం తప్ప ఏమీ చెప్పలేకపోయారు. ఏమిటర్రా, మా ప్రవర్తన చాలా అసహ్యంగా తోచి దానిని ప్రతిఘటించడానికి వచ్చారా? సిగ్గు లజ్జ లేకుండా ఇదేమిటి ఇలా ప్రవర్తిస్తున్నారు అని నిలదీసి అడగటానికి వచ్చారా? అవును, ఇది మీకు చాలా అసహ్యంగా అనిపించొచ్చు, కానీ నాకు మాత్రం చాలా అవసరం అనిపించింది. ఎందుకో తెలుసా? పుట్టి బుద్ధెరిగాక ఇంతవరకు ఏ సుఖానికి నోచుకోలేదు మీ అమ్మ. మిమ్మల్ని కని పెంచిన యంత్రంగా, మీ ఆలనా పాలనా చూసే దాసిగా, మీకు చిన్న కష్టం వస్తే తను కొండంత బాధతో కుమిలిపోయే ప్రేమ మూర్తిగా, ఒక పిచ్చిదానిగానే ఇంతకాలం జీవితం గడిపేసింది. అమ్మది విశాల హృదయం కదా, అందుకే డాక్టర్ హార్ట్ ఎన్లార్జ్మెంట్ అని చెప్పాడు మొన్న. పూర్తిగా బెడ్ రెస్ట్ అవసరమన్నాడు. అందుకే నాకు గది కావాలి. ఆ గదిలో మీ అమ్మని ఒక గాజు బొమ్మలాగా కాపాడుకోవాలి. ఆ స్వార్థంతో గది కావాలని మిమ్మల్ని అడిగాను. తన మది అనే గదిలో నాకు పూర్తిగా చోటిచ్చింది మీ అమ్మ. ఆమె సొమ్ముతో కట్టిన ఈ ఇంట్లో ఒక్క గది కేటాయించమని అడగటం తప్ప? ఆమె విశ్రాంతి కోసమే తలుపులు మూస్తే గది లోపల శృంగారం వరదలా కట్టలు తెంచుకొని ప్రవహిస్తోందని ఊహాగానాలు చేసి అందరూ దాడికి సిద్ధపడతారా? మొన్న రాత్రంతా మీ అమ్మ గుండెల్లో ఆయాసంతో బాధపడితే దగ్గరుండి సేవ చేశాను, మీ నిద్రలకు ఆటంకం కలగకుండా. పాపం, దాన్ని మరోలా అర్థం చేసుకున్నారు కోడళ్ళు. జీవితమంతా కష్టపడి సంపాదించిందంతా మీకోసమే ఖర్చు చేశాను. ఏమీ మిగుల్చుకోలేకపోయాను. మీ నుంచి మేము ఆశించేది ఏదీ లేదు. ఈ గది కేవలం మీ అమ్మ కోసమే. ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటాను. మా కష్టాల్లో పాలు పంచుకోలేకపోయినా విపరీతార్థాలు తీయటానికి వెరవలేదు మీరు. వెళ్ళండి, వెళ్ళి మీరు మీ భార్యలు మూసుకుపోయిన కళ్ళు జాగ్రత్తగా తెరిచి మరీ ఆలోచించండి. ఆయన కళ్ళల్లో పల్చటి నీటి పొర కదిలింది. సారీ నాన్నగారు, క్షమించండి అని ముక్త కంఠంతో అందరూ అనాలనుకున్నారు. కానీ వాళ్ళ గొంతులు పెగల్లేదు ఆ సమయంలో. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా అత్తామామలను అపార్థం చేసుకున్న కొడుకు కోడళ్ళ గురించి. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన మాడుగుల కృష్ణకుమారి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.